శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహిतं యదాయుः స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నష్టార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. కథం పునరోంకార నిర్ణయ ఆత్మతత్వ ప్రతిపత్యుపాయత్వం ప్రతిపద్యత ఇది ఉచ్యతే. ఓంకార నిర్ణయము ఆత్మతత్వజ్ఞానానికి ఉపాయం ఎలా అవుతుంది? ఓంకారం తెలిస్తే, ఓంకారం గురించిన సమాచారం మనకి తెలిసినప్పుడు ఆత్మతత్వం తెలియడం ఎలాగా? దానికి ఏమిటి సంబంధం? ఇది వరకు అడిగాం కదా. ధూమం చూస్తే ధూమానికి ఇవన్నీకి వ్యాప్తి జ్ఞానం ఉంది కనుక పొగను చూస్తే నిప్పు అనేది గుర్తొస్తే రావచ్చు, వ్యాప్తి ఉంది కనుక. అలాగే ఈ ఓంకార నిర్ణయానికి ఆత్మతత్వానికి ఏమి వ్యాప్తి లేదు కదా. ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేకపోతే అది లేదు, ఇలాంటివి లేవు కదా. వ్యాప్తి జ్ఞానం లేనప్పుడు దీనివల్ల ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది అని అడిగితే దానికి సమాధానం కూడా ఇదివరకు ఏం చెప్పుకున్నాం మనం. ఇది కేవలం తార్కిక పరిభాషని బట్టి, తర్కం యొక్క సిద్ధాంతాన్ని బట్టి మేము చెప్పట్లేదు. ఇంకేం చెప్తున్నాము? శృతిని బట్టి ఓంకార నిర్ణయ ద్వారేనా ఆత్మత్వ ప్రతిపత్తి కలుగుతుంది అనేటువంటిది మేము వేదాన్ని నమ్ముకుని చెబుతున్నాం తప్ప అనుమానం ద్వారా చెప్పట్లేదు అని రాశాం. ఆనందగిరిలో నవయం అనుమానావష్టంభాద్ ఓంకార నిర్ణయం ఆత్మ ప్రతిపత్యుపాయం అభ్యుపగచ్చామః అంటే ఈ అనుమాన ప్రామాణ్యం చేత మేము చెప్పట్లేదు. నేను వ్యాప్తిభావ దోషం ఆవహేత్. వ్యాప్తి లేకపోతే అది దోషం వాళ్ళకి. అనుమాన ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళకి వ్యాప్తి ఖచ్చితంగా ఉండాలి. కానీ మేము చెప్పేది ఏమిటి? కింటు శృతి ప్రామాణ్యాత్ తన్నిర్ణయ తద్ధి హేతు అంటే శృతి ప్రామాణ్యాన్ని బట్టి తన్నిర్ణయ తద్ధి హేతు అంటే తన్నిర్ణయ అంటే ఓంకార నిర్ణయ, తద్ధి హేతు అంటే ఆత్మతత్వ ధిహేతు, ఆత్మతత్వ ప్రతిపత్తి హేతు అని. ఓంకార నిర్ణయమే ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణము, దీనికి వేదమే ప్రమాణము అనేది మా సిద్ధాంతము అన్నారు. అది సమాధానం ఉచ్యతే అని దగ్గర. ఓమిత్యేతత్ ఏతదాలంబనం ఏతద్వై సత్యకామ ఓమిత్యాత్మానం యుంజీత ఓమితి బ్రహ్మ ఓంకార ఏ వేదం సర్వం. ఇవన్నీ శృతులు. ఇత్యాది శృతిభ్య ఇలాంటి శృతులు కోకొలలో ఉన్నాయి. వాటిని అన్నిటినీ కనుక తీసుకున్నట్లయితే ఓంకారము ఆత్మతత్వ ప్రతిపత్తికి కారణం అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒక మొదటిది ఉదాహరణ ఏమిటి? ఓమిత్యేతత్ అనేది కఠోపనిషత్తులో తత్ర మృత్యునా నచికేతసం ప్రతి ఓమిత్యేతదిత్యనేన వాక్యేన బ్రహ్మత్వేన ఓమిత్యేతదుపదిష్టం. అది ఆనందగిరి రాసిన మాట. ఓం అనేది బ్రహ్మగా ఆయన అడిగింది ఏమిటి? బ్రహ్మని గురించి అడిగాడు నచికేతసుడు. ఈ యమధర్మరాజు గారు చెప్పిన సమాధానం ఏమిటి అంటే ఓమిత్యేతత్ అన్నాడు. అంటే ఓం అనేదే బ్రహ్మ అనేటువంటి విషయం ఆ ప్రశ్న సమాధానాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అని అంటే దానికి రీజనింగ్ రాశారు. సమాహితేన ఓంకారోచ్చారణే యైతన్యం స్ఫురతి తత్ ఓంకార సామీప్యాదేవ శాఖాచంద్ర న్యాయేన ఓంకార శబ్దేన లక్ష్యతే ఏన లక్షణయా ఓంకార నిర్ణయ బ్రహ్మధీ హేతురితి వివక్షిత్వా శృతిముదాహరతి ఓమిత్యేతదితి అని రాశారు. అంటే మనస్సు సమాధానం పరుచుకుని చక్కగా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఓంకారాన్ని మనం ఉచ్చరించినట్లయితే ఒక చైతన్యము యొక్క స్ఫూర్తి కలుగుతుంది. ఆ చైతన్యము స్ఫూర్తించింది అంటే ఓంకారానికి దగ్గరలో ఉంది కనుక సామీప్యం చేత గంగా సమీపం, ప్రవాహ సమీపం తీరమందు ఉంటే తీరమందు లక్షణ చెప్పినట్టుగా ఓంకార సామీప్యం ఉండటం వల్ల ఎలా అయితే శాఖాచంద్ర న్యాయము అంటే కొమ్మ మీద చంద్రుడు అంటే ఆ కొమ్మకి దగ్గరలో చంద్రుడు కనిపించాడు అని అర్థం. అలాగే ఈ శాఖ చంద్రుడికి ఎలా అయితే గుర్తు అవుతుందో అలాగే తీరమునకు ప్రవాహ సంబంధం వల్ల గంగాపదం తీరాన్ని ఎలా చెబుతుందో అదే రకంగా ఈ ఓంకారము అనే శబ్దం కూడా ఆ బ్రహ్మతత్వాన్ని చెబుతుంది. ఓంకార నిర్ణయ లక్షణయ బ్రహ్మధీ హేతు అనేటువంటి అభిప్రాయంతో ఈ మాట చెబుతున్నాము. ఎలాగా అని అంటే ఇంకొక వాక్యం ఏతద్ ఆలంబనం పరం అని రెండో మాట ఉందిగా. మొదటిది ఓమిత్యేతత్ అని రాశారు. ఇది అయిపోయింది. ఏతద్ ఆలంబనం పరం అనేటువంటి వ్యాఖ్యానానికి దానికి అర్థం ఏమిటి అని అంటే
ప్రతిమలో విష్ణు బుద్ధి చూశాం, శాలగ్రామంలో విష్ణు బుద్ధి చూశాం. అలాగే ప్రతిమాయాం విష్ణు బుద్ధివత్ ఓంకార బ్రహ్మబుద్ధ్యా ఉపాస్యమాన బ్రహ్మ ప్రతిపత్యుపాయ భవతి. అది రెండో వ్యాఖ్యానం. రెండోది ఏతద్ ఆలంబనం, ఇది ఆలంబనము అని. విష్ణువుకి ఆలంబనం ఏమిటి అంటే శాలగ్రామం. అంటే ఈ శాలగ్రామాన్ని చూసి విష్ణు బుద్ధితో దాన్ని ఉపాసన చేస్తే అప్పుడు విష్ణు జ్ఞానం కలుగుతుంది. అలాగే ప్రతిమయందు విష్ణు బుద్ధి ఉన్నట్టుగా ఓంకారమందు బ్రహ్మబుద్ధి ఉండాలి. ఆ రకంగా ఉపాసన చెయ్యాలి. ఓంకారాన్నే బ్రహ్మగా ఉపాసిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ ప్రతిపత్తికి ఇది ఉపాయం అవుతుంది అనే అర్థం ఏతద్ ఆలంబనం పరం అనేటువంటి ఆ శృతికి అభిప్రాయము. రెండో శృతి అయింది. మూడోది ఏతద్వై సత్యకామ అని కదా ఇంకోటి ఉంది. దానికి తర్వాత ఏం రాస్తాడు? కించ అయం ఓంకార యదా పరాపర బ్రహ్మ దృష్ట్యా ఉపాస్యతే తదా తజ్ఞానోపాయతాం ఉపారోహతి ఇది మత్వా పునః శృతిం దర్శయతి ఏతద్వై ఇది. దీనికి అభిప్రాయం ఏమిటి అంటే ఓంకారము పరబ్రహ్మ దృష్టితో ఉపాసన చేస్తే పరమాత్మకి జ్ఞానానికి కారణం అవుతుంది, లేదా అపరబ్రహ్మ దృష్ట్యా ఉపాసన చేస్తే అపరబ్రహ్మోపాయం అవుతుంది. అందుచేత ఇది ఏతదాలంబనం అనే దానికి అన్నిటికీ రెంటికి కూడా ఆలంబనమే కదా. అది ఓంకారాన్ని మీరు పరమాత్మగా భావిస్తారా లేదా కార్యబ్రహ్మగా అపరబ్రహ్మగా భావిస్తారా అనేది మీ చేతిలో ఉంటుంది. అంచేత ఇదే పరమాత్మతత్వానికి ఉపాయము అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అది ఉపాసించే దాన్ని బట్టి ఉంటుంది. ఏ రకంగా ఉపాసిస్తారో దాన్ని బట్టి ఆ రకమైన జ్ఞానం కలుగుతుంది కదా అని అంటే దానికి మరొక సమాధానం పునః శృతిని దర్శయతి ఏతద్వా ఇది. మూడో శృతి ఏతద్వై సత్యకామ అనేటువంటి మాట. అక్కడ దాని అర్థం ఏమిటి అని అంటే కించ సమాధినిష్ట యదా ఓమిత్యుచ్చార్య ఆత్మానం అనుసంధత్తే తదా స్థూలమకార ముకారే సూక్ష్మే తంచ కారణే మకారే తమపి కార్యకారణాతీతే ప్రత్యేకాత్మన్యుపసంహృత్య తన్నిష్టో భవతి ఇత్యనేన ప్రకారేణ ఓంకారస్య తత్ప్రతిపత్యుపాయత ఇది విధాంతరేణ ఓమిత్యాహ ఇది. ఇంకోటి ఓమితి ఆత్మానం యుంజీత, ఓమితి ఆత్మానం యుంజీత ఏతద్వై సత్యకామ. ఇవన్నీ వరుసగా అన్ని శృతులు ఎందుకు ఇస్తున్నారు అనేది ఆనందగిరి మొదటి శృతి కంటే రెండో శృతిలో బలం ఏమిటి, అది ఎందుకు చెప్పారు, మూడోది ఎందుకు చెప్పారు, నాలుగోది ఎందుకు చెప్పారు, దానికి స్వారస్యాలు రాస్తున్నారు. అవన్నీ మీరందరూ దీని మీద శ్రద్ధగా చూస్తున్నారు కదా అని ఆనందగిరి అంతా చెప్తున్నాను. ఇంకా ఆ శృతులు అన్నిటి వల్ల ఓంకారము ఆత్మ ప్రతిపత్తికి కారణం అవుతుంది అని తర్వాత చదివేయచ్చు. కానీ అసలు ఎందుకు ఇన్ని శృతులు ఇచ్చారు, దీని అభిప్రాయం ఏమిటి, మొదటి శృతిలో లేనిది రెండో శృతిలో ఏమొస్తోంది అనేది. మొదటిది లక్షణయా ఓంకారం బ్రహ్మతత్వహేతువు అన్నారు. రెండోది ప్రతిమలో విష్ణు బుద్ధిలాగా ఓంకారమందు బ్రహ్మబుద్ధితో ఉపాసన చేస్తే బ్రహ్మ ప్రతిపత్తికి కారణమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అది కూడా అది పరబ్రహ్మ దృష్ట్యా ఉపాసనమా లేక అపరబ్రహ్మ దృష్ట్యా ఉపాసనమా అనేది రెండు పేచీ ఉంది కదా అని అంటే దానికి మరో శృతి ఏతద్వై సత్యకామ అని, వై అని ఖచ్చితంగా ఇదే అనేటువంటి నిర్ణయం చేయడం కోసం అది చెప్పారు. దానిలో కూడా ఓమిత్యాత్మానం యుంజీత అనేది ఇంకో మరొక ఏ మాట అంటారు ఏమిటి అని అంటే సమాధిలో ఉన్నటువంటి వాడు ఓం అనే ఉచ్చారణం చేస్తే ఆత్మను అనుభవిస్తాడు, ఆ ఆత్మానుసంధానం చేసుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఓంకారంలో ఉండే అక్షరాలు మొదటిది స్థూలమైన ఆకారం, దానికంటే సూక్ష్మమైన ఉకారం ఉంది, దానికి కారణమైన మకారం ఉంది. ఈ ఆకారాన్ని ఉకారంలోనూ ఉకారాన్ని మకారంలోనూ లయం చేసి దానికి కార్యకరణ అతీతమైనటువంటి ప్రత్యేగాత్మ యందు ఉపసంహారం చేయాలి. చేస్తే ఈ ఓమని మనకి అన్నా ఆ ఆకారం ఉకారంలోనూ ఉకారం మకారంలోనూ లీనమైపోయి అది పరమాత్మ యందు లీనం ఎప్పుడైతే అయిపోయిందో ఇప్పుడు ఈ ప్రకారంగా ఓంకారము బ్రహ్మ ప్రతిపత్తికి కారణం అవుతుంది. ఇది లయ ప్రక్రియ. అకార ఉకారే ఉకారో మకారే మకార ఆత్మని, ఈ రకంగా లయ ప్రక్రియ చెప్పి అదొక రకం ఓమిత్యాత్మానమితి. ఇంకొక మాట ఉంది ఓమితి బ్రహ్మ అని మరో మాట ఉంది కదా తర్వాత శృతి. అదెందుకు అని అంటే దానికి యుక్తి రాస్తున్నారు. కించ యోయం స్థాణు సపుమాన్ ఇతివత్ యదేతద్ ఓమిత్యుచ్యతే తద్ బ్రహ్మేతి బాధాయాం సామానాధికరణ్యేన సమాహితో బ్రహ్మ బోధ్యతే అని ఇదో మాట. లోకంలో ఓ మొద్దు కనిపిస్తుంది, ఓ చెట్టు మొద్దు కొమ్మలు అవి లేకుండా ఒక దొంగలాగా కనిపించేటువంటి చెట్టు.
దాన్ని చూసి వాడు ఎవడో దొంగ ఉన్నాడు, రాత్రి భయపడతాడు, ఏదో మనిషి ఉన్నాడు అక్కడ నించున్నాడు అనిపిస్తుంది వీడికి. కనిపించింది ఏంటి? స్థాణువు. కానీ దాన్ని వీడికి కలిగిన జ్ఞానం ఏది అంటే చోరహ అని జ్ఞానం. యోయం స్థాణు సహ చోరహ. ఈ కనిపించిన ముద్దే ఆ కర్ర కొయ్య చోరుడు అనే జ్ఞానం కలిగింది. కానీ వీడికి తెలీదా చోరుడు ఎవరు, కర్ర ఏమిటి అనేది? లోకంలో తెలుసు వీడికి. ఈ స్థాణువు చోరుడు కాదు అనే విషయం తెలిసినా బాధాయాం సామానాధికరణ్యం, రెండు కలిపి యోయం స్థాణు సహా చోరహ అనేటువంటి జ్ఞానం కలిగింది. అంటే ఇది కాదనిప్పటికీ కూడా ఆ రకమైన జ్ఞానం కలుగుతుంది. అది బాధాయాం సామానాధికరణ్యం అంటారు. బాధ కలిగినప్పటికీ, అంటే అది కాదని తెలిసినప్పటికీ అదే రకమైన ఆలోచన కలుగుతుంది. అలాగే ఓంకారం వేరు బ్రహ్మ వేరు అని తెలిసినా ఓమితి బ్రహ్మ అంటే ఓంకారమే బ్రహ్మ అనేది బాధాయాం సామానాధికరణ్యానికి ఉదాహరణ. అలాగే సమాహితుడై బ్రహ్మను తెలుసుకుంటాడు అనేది మరొక రకం చెప్పాడు. అందుచేత తర్వాత ఇవన్నీ ఏమైంది? ఓమితి బ్రహ్మ అయితే బాధాయాం సామానాధికరణ్యాన్ని బట్టి తథాచ యుక్తం ఓంకారస్య బ్రహ్మజ్ఞాన హేతుత్వం. ఇంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓంకారము బ్రహ్మజ్ఞాన హేతువు అనేటువంటి మాట చెప్పారు. ఇంకొక మాట కూడా మళ్ళీ తర్వాత, దీని తర్వాత మాట ఏంటి అంటే ఓంకార ఏవ ఇదం సర్వం అని. అదెందుకు? ఓమితి బ్రహ్మ అయిపోయిన తర్వాత ఓంకార ఏవ ఇదం సర్వం అని మరొకటి ఎందుకు వచ్చింది అని అంటే దానికి రాస్తున్నారు, ఓంకారము సర్వాస్పదం అంటే అన్నిటికీ ఆశ్రయం, బ్రహ్మ కూడా అన్నిటికీ ఆశ్రయం. కనుక ఈ రెండిటికీ ఒకే లక్షణం ఉంది. ఓంకారం అన్ని శబ్దాలకి అన్నిటికీ ఓంకారం ఆశ్రయము, సర్వమునకు ఆశ్రయం బ్రహ్మ. కనుక ఒకే లక్షణం గలవి కనుక ఈ ఓంకారము బ్రహ్మ ఒకటే. అది వేరు ఇది వేరు అయితే సర్వాస్పదత్వం కుదరదుగా. సర్వమునకు ఆశ్రయమైన వాడు ఎవరు అంటే బ్రహ్మ, అలాగే సర్వమునకు ఆశ్రయమైనది ఓంకారమే. కాబట్టి ఈ ఓంకారము బ్రహ్మ ఒకటే అని ఏకలక్షణత్వాత్ ఒకే స్వభావం కలిగినవి కనుక అన్యత్వ అసిద్ధేహే, అది వేరు ఇది వేరు అనడం కుదరదు. దానికి దీనికి ఒకే స్వరూపం, లక్షణం ఒక్కలాగే ఉంది కనుక ఓంకారం వేరు బ్రహ్మ వేరు అనడం కుదరదు. కాబట్టి ఓంకారము బ్రహ్మ ఒకటే, అంచేత ఓంకార ప్రతిపత్తి బ్రహ్మ ప్రతిపత్తికి కారణం అవుతుంది అనేటువంటి. ఓంకార ప్రతిపత్తి అంటే కారణం అనక్కలేదు, ఓంకార జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానమే. ఓంకారము బ్రహ్మ ఒకటే, ఓంకార జ్ఞానము బ్రహ్మజ్ఞానము ఒకటే. అంటే బ్రహ్మజ్ఞానానికి ఓంకారం కారణమవుతుంది అనే దానికంటే పై మెట్టుకు వెళ్ళిపోయాం. ఇది వరకు అవి రెండు వేరు వేరు, ఈ ఓంకార జ్ఞానము బ్రహ్మజ్ఞానానికి కారణమవుతుంది అని చెప్పి అంతవరకు అక్కర్లేదయా. ఓంకారము సర్వమునకు ఆశ్రయమే, బ్రహ్మ సర్వమునకు ఆశ్రయమే. కనుక ఈ రెండింటికి లక్షణం ఒకటే కాబట్టి రెండు ఒకటే కనుక ఓంకార జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానమే అని తేల్చారు. ఇక్కడ పంక్తి చూసుకోండి, సర్వాస్పదత్వాద్ ఓంకారస్య బ్రహ్మణశ్చ తథాత్వాత్. సర్వమునకు ఆశ్రయం ఓంకారము, అలాగే బ్రహ్మ కూడా సర్వమునకు ఆశ్రయము. కనుక ఈ రెండిటికీ లక్షణం ఒకటే ఉంది, ఏకలక్షణత్వాత్ ఒకే లక్షణం కలిగి ఉండటం వల్ల అన్యత్వ అసిద్ధేహే, అది వేరు ఇది వేరు అనడం కుదరదు, రెండు ఒకటే. కనుక ఓంకార ప్రతిపత్తి బ్రహ్మ ప్రతిపత్తిరేవ, ఓంకార జ్ఞానము బ్రహ్మజ్ఞానమే అని ఓంకార ఏవ ఇదం సర్వం అనేటువంటి శృతి చెప్పారు. ఈ ఓమితీదం సర్వం ఇత్యాది వాక్యాంతర సంగ్రహార్థం ఆదిపదం ఇత్యాది శృతిభ్య అన్నది. ఇన్ని చెప్పినా ఆయనకి తృప్తి లేదు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నది. ఆ ఆదిపదం చేత ఏం తీసుకుంటారు అంటే తైత్రీయంలో ఉన్న ఓమితీదకం సర్వం, ఓమితి బ్రహ్మ ఓమితీదకం సర్వం అని తైత్రీయంలో ఉన్న వాక్యాన్ని తీసుకోండి అని చెప్తున్నది. ఓమితీదం సర్వం ఇత్యాది వాక్యాంతర సర్వ సంగ్రహార్థం ఆదిపదం అంచేత బ్రహ్మ ప్రతిపత్యుపాయం ఓంకారం అవుతుంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పేశారు. కానీ ఇప్పుడు దానికి దీనికి కొంచెం తేడా ఉందండి అంటున్నాడు శాస్త్రార్థం ప్రారంభిస్తున్నారు. బ్రహ్మ అనేటువంటిది సర్వాస్పదము అనేటువంటి మాట ఖాయంగా తెలుస్తుంది. ఎందువలన అంటే ఆ సద్రూపమైన చిదాత్మయందే ప్రాణాది వికారములన్నీ కల్పింపబడ్డాయి కనుక సర్వ వికల్పాలకి ఆస్పదమైనది బ్రహ్మ అనడంలో మాకు ఎటువంటి సందేహము లేదు. ఆత్మ సర్వాస్పదం అయితే అవుతుంది, కానీ ఓంకారం సర్వాస్పదం ఎలా అవుతుంది? ఇది కూడా అయితే కదా, రెండు ఏకలక్షణములు అది ఇది ఒకటే అని మీరంతా ఆ రీజనింగ్ చెప్తున్నారు. ఓంకారము సర్వాస్పదము అనడానికి రీజన్ ఏమిటి, యుక్తి ఏంటి?
ప్రాణాది వికల్పములన్నీ సద్రూపమైన పరమాత్మ యందే సదనుగతం కనుక సద్రూపమైన పరమాత్మ యందే కల్పితములు. కాబట్టి సర్వమునకు ఆశ్రయము బ్రహ్మాండంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సర్వమునకు ఆశ్రయం ఓంకారం ఎలా అవుతుంది అనేది పేచి. ఇప్పుడు అవి అయితే కదా ఇది అది ఒకటే కాబట్టి ఓంకార నిర్ణయమే బ్రహ్మ నిర్ణయమో అనొచ్చు. కానీ అలా అవడానికే లేదు కదా. బ్రహ్మ అనేది సర్వాస్పదం అయితే అవ్వచ్చు, కానీ ఓంకారం సర్వాస్పదం కాదు కదా అని ప్రశ్న వచ్చి దానికి సమాధానం చెప్పుకోవాలి. అది రాశారు చూడండి. నన్ను స్వానుగత ప్రతిభాసే సన్మాత్రే చిదాత్మని ప్రాణాది వికల్పస్య కల్పితత్వాత్ ఆత్మనః సర్వాస్పదత్వం. అంతవరకు ఒప్పుకుంటాం. స్వానుగత ప్రతిభాసే అంటే తనతో కూడినటువంటి జ్ఞానంలో విషయమైనటువంటిది. అది సన్మాత్రము చిదాత్మ మొదట్లో ఉన్నది. దానితో కూడే ప్రాణాది వికల్పం. ప్రాణ ఇలాంటి వికల్పాలన్నీ కూడా దాంతో కూడే ఉంటాయి, దాన్ని వదిలిపెట్టి ఉండవు. కాబట్టి అనుగతం కనుక సన్మాత్రం కాబట్టి దానిలో చిదాస్పదమైన చిద్రూపమైనటువంటి ఆ పరమాత్మ యందే ప్రాణాది వికల్పాలన్నీ ఉన్నాయి కనుక వీటికి అన్నిటికీ ఆశ్రయం ఆ బ్రహ్మాన్ని అంటే అనొచ్చు. కానీ నపునర్ ఓంకారస్య తదస్తి అననుగమాత్. ఓంకారమునకు ఇతరమైనటువంటి వాటికి తేడాలు ఉన్నాయి కనుక అది అనుగతం కాదు. కాబట్టి ఓంకారమే సర్వాస్పదము అని ఎలా అంటారు అనేది ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం చెప్తున్నారు ఇప్పుడు. నపునర్ ఓంకారస్య తదస్తి అననుగమాత్ ఇది తదాహ రజ్వాదిరివేతి. మూలం చూడండి భాష్యకారుల పంక్తి. రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పదః అద్వయః ఆత్మా పరమార్థతః సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పదః యథా తథా సర్వోపి వాక్ప్రపంచః ప్రాణాద్యాత్మ వికల్ప విషయః ఓంకార ఏవ. మాటకి అర్థం రజ్వాదిరివ సర్పాది వికల్పస్య అంటే ఇది పాము అనేటువంటి జ్ఞానానికి అధికరణం ఏమిటి? ఆశ్రయం అంటే రజ్జువే కదా. తాడుని చూసే కదా పాము అనుకుంటున్నారు. అంచేత తాడనేటువంటి భ్రమకి, తాడనే జ్ఞానానికి ఆశ్రయం రజ్జువైనట్టుగా అద్వయ ఆత్మ పరమార్థత సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పద. వస్తుత అద్వితీయమైన ఆత్మ, దానిలో ఇంకోటి రెండో వస్తువే లేదు. వాస్తవం అది. అలాగా వాస్తవంగా రజ్జువుగా అలా ఉన్నట్టు. కానీ మీరు సర్పం అంటున్నారు కదా భ్రాంతి వల్ల. అలాగే ఉన్న అద్వితీయమైనటువంటి అంటే రెండవ వస్తువు లేకుండా పరమార్థంగా అద్వితీయమైనటువంటి ఆత్మ అయినప్పటికీ ప్రాణాది వికల్పములకు ఆశ్రయం అవుతుంది. సర్ప వికల్పానికి రజ్జు ఎలా ఆశ్రయమైందో ఆ రకంగా. అలాగే సర్వోపి వాక్ ప్రపంచ, ఈ వాక్ ప్రపంచం అంతా కూడా ప్రాణాద్యాత్మ వికల్ప విషయ ఓంకార ఏవ. ప్రాణాధ్యాత్మకమైనటువంటి వికల్పాలకి విషయమైన ఓంకారమే అన్నాడు. అంటే సర్వ ప్రపంచము ఓంకారం అందే కల్పింపబడింది. ఇలా రజ్జువు యందు సర్పం కల్పింపబడినట్టుగా ఓంకారం అందే సర్వ వాక్ ప్రపంచము, వాంగ్మయం అంతా దాని అందే కల్పింపబడింది కనుక ఓంకారమే. సచ ఆత్మస్వరూపమేవ తద్ అభిధాయకత్వాత్. ఆ సచ అంటే ఓంకారం. ఆ ఓంకారము ఆత్మ అభిధాయకము, ఆత్మస్వరూపము. అంటే ఓంకారం వేరు ఆత్మ వేరు కాదు, ఓంకారమే ఆత్మ. ఎందువల్ల అంటే దాన్ని చెబుతోంది కనుక. ఇది రీజన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓంకారము పరబ్రహ్మను చెబుతోంది కనుక చెప్పే శబ్దము చెప్పబడే వస్తువు రెండు ఒకటే. శబ్దార్థములకు తాదాత్మ్యం. శబ్దం వేరు అర్థం వేరు కాదు. ఓంకారము బ్రహ్మను చెప్పే శబ్దం. అంచేత బ్రహ్మ ఓంకారమే చెప్పే శబ్దం కనుక. రామశబ్దం అంటాం. రామశబ్దానికి రాముడికి తేడా ఏముంది? వ్యాకరణంలో చెప్తారు హరి అని 2 అక్షరములు హరించును పాతకములు అని. 2 అక్షరాలు పాపాలు పోగొడతాయా రాముడా అంటే 2 అక్షరాలకి రాముడికి తేడా లేదు. రాముడన్నా రామ అనే 2 అక్షరాలన్నా ఒకటే. ఆ శబ్దము అర్థము రెండు ఒకటే అనే అభిప్రాయంలో, శబ్దార్థములు రెండు ఒకటే అనే అభిప్రాయంలో చెప్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఓం అనే శబ్దము బ్రహ్మ. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఓమితి బ్రహ్మ అని ఒక ఉపనిషత్తులో ఉంది. అంటే ఓం అనేదే బ్రహ్మము. మరొక యోగ సూత్రాల్లోనూ వాటిలోనూ తస్య వాచక ప్రణవ అని. అంటే ఆ బ్రహ్మకు వాచకము, బ్రహ్మను చెప్పేది ప్రణవము, ఓంకారము అనే మాట.
మరి చెప్పేదైతే ఓం అనే బ్రహ్మ ఎలా అవుతుంది అంటే చెప్పేది చెప్పబడేది రెండు ఒకటే, రెండు లేవు. దాన్ని చెప్పే శబ్దం కూడా తత్స్వరూపమే అవుతుంది అనే అభిప్రాయంలో అదే సచ ఆత్మస్వరూపమేవ తదభిధాయకత్వాత్. ఎలాగా ఓంకార వికార శబ్దాభిధేయశ్చ సర్వః ప్రాణాది ఆత్మవికల్ప అభిధాన వ్యతిరేకేణ నాస్తి. అది అది మంచి సిద్ధాంతం. ఓంకార వికారములే శబ్దాలన్నీ. ఒరిజినల్గా ఓంకారం ఒకటే. ఓంకార ఏవ సర్వావాక్ సైషా స్పర్శోష్మభిరభివ్యజ్యమానా బహ్వీ నానారూపా భవతి అని వ్యాకరణంలో శృతులు ఉదహరిస్తారు. ఉన్నది ఓంకారం ఒకటే, అదే ఒక్క పదంగా ఉంది. అదే క్రమక్రమంగా ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరాపరమే వ్యోమన్నని అలా పెరిగిపోయి ఆ ఓంకారమే సర్వవాంగ్మయంగా మారింది. వాంగ్మయం అంతా ఓంకారమే. ఓంకార వికారమైన శబ్దము అంతా కూడా ఓంకారమే. అలాగే ఈ ప్రాణాది వికల్పములన్నీ కూడా సర్వము ప్రాణాది ఆత్మవికల్ప. ప్రాణము అంతా కూడా ఆత్మయందే కల్పింపబడ్డారు కనుక ఆత్మయందు కల్పింపబడిన ప్రాణాది వికారజాతం అంతా ఆత్మే అయినట్టుగా ఓంకారమందు కల్పింపబడిన సర్వ వాంగ్మయము ఓంకారమే అవుతుంది. కాబట్టి ఈ ఓంకారము ఆ బ్రహ్మను చెబుతుంది కనుక ఓంకారము ఆత్మ ఒకటే. అంటే సర్వం ఓంకారము అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎలా కుదురుతుంది అనే దానికి రీజన్ చెప్తున్నారు. లోకల్ ప్రపంచంలో కనిపించే వస్తుజాతం అంతా ప్రాణాది వికల్పం అంతా కూడా తదాశ్రయమైన బ్రహ్మమే అని ఒక పాయింట్. అలాగే సర్వ వాంగ్మయము ఓంకారమే అని రెండో పాయింట్. ఈ ఓంకారము ఆ బ్రహ్మను చెబుతుంది కనుక ఓంకారము బ్రహ్మ ఒకటే. ఇప్పుడు సర్వం బ్రహ్మస్వరూపం అయిపోయింది. ఇందువల్ల సమస్త శబ్దములు ఓంకారమే, ప్రాణాది వికల్పం అంతా బ్రహ్మమే. ఈ ఓంకారము ఆ బ్రహ్మను చెబుతోంది కనుక ఈ రెండు ఒకటే, రెంటికి తేడా లేదు. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా శబ్దము అర్థము ప్రపంచం సర్వము బ్రహ్మస్వరూపం అయిపోయింది అనేటువంటి ఆలోచనతో ఓమితి బ్రహ్మ అన్నారు. అభిధాన వ్యతిరేకేన వేరేగా వస్తువులు లేదు. అభిధానము అనే మాటకి అర్థం చెప్పే శబ్దము అని అర్థం. అభిధేయము అంటే చెప్పబడే వస్తువు అని అర్థం. అభిధానము వేరు, అభిధేయము వేరు ఉండదు. అభిధానము కంటే వేరేగా ఏ వస్తువు ఉండదు. అది రాస్తున్నారు. ప్రాణాది ఆత్మవికల్ప అభిధాన వ్యతిరేకేణ నాస్తి. ఓంకార వికారమైన శబ్దమునకు అభిధేయము, ప్రాణాదులు, ఆత్మవికల్పము ఇవన్నీ కూడా అభిధానము కంటే వేరేగా ఉండవు. అభిధానం ఏది? ఓమనే కనుక ఓంకారము కంటే వేరేగా ఇంకేమీ వస్తువు లేదు, ఓంకారమే అని మాట. అదెవరు చెప్పారు నీకు అని అంటే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇదంతా అబద్ధం, మిథ్యాభూతము అనేటువంటిది శృతి చెబుతోంది కదా. కిందన వ్యాఖ్యానం చూడండి. రజ్వాది రివేతి యథా రజ్జు సుక్తి ఇత్యాది అధిష్టాన విశేష సర్ప రజతం ఇత్యాది వికల్పస్య ఆస్పద అభ్యుపగత. రజ్జు ఒకటి, సుక్తి ఒకటి, రెండు ఉదాహరణలు ఇచ్చారు. రజ్జు సుక్తి అని కాదు, ఈ రెండు అధికరణాలు. దీని రజ్జు ఎందు సర్పభ్రాంతి, సుక్తి ఎందు రజత భ్రాంతి. రెండింటినీ రెండు కలిపి రాసేస్తున్నారు ఆయన. రజ్జు సుక్తి ఇత్యాది అధిష్టాన విశేష. రజ్జు అనే అధిష్టానము, ఇది సర్పభ్రాంతికి కారణము. సుక్తి అనే అధిష్టాన విశేషము రజత భ్రాంతికి కారణము అవుతుంది. ఇది సర్ప రజతం అనే వికల్పానికి ఆస్పదము అన్నది. అంటే సర్పము అనే దానికి ఆస్పదం ఏది అంటే రజ్జువే. రజతం అనే దానికి ఆస్పదం ఏది అంటే సుక్తే. అలాగే సర్వ వాక్ ప్రపంచానికి ఆధారం ఏది, ఆస్పదం ఏది అంటే ఓంకారమే. ప్రాణాది వికల్పములన్నిటికీ ఆస్పదం ఏది అంటే బ్రహ్మమే అనేది ఉదాహరణ ముఖంగా చెప్తారు. యథా రజ్జు సుక్తి ఇత్యాది అధిష్టాన విశేష సర్ప రజతం ఇత్యాది వికల్పస్య ఆస్పద అభ్యుపగత. అది దృష్టాంతం. తథా ఆత్మ అద్వయత్వాత్ మిథ్యాత్వహేత్వభావాత్ పరమార్థ సత్స్వభావ వక్ష్యమాణ తస్య ప్రాణాది వికల్పస్య ఆస్పద అభ్యుపగమ్యతే అన్నది. దీనిలో ఇప్పుడు ఈ ప్రాణాది వికల్పములుగా అన్నిటికీ ఆత్మ ఆస్పదము, అధికర ఆధారము అంటున్నాం.
ఇది కూడా కల్పితమే, ఇది కూడా ఇంకో దాని ఎంత ఆధారంగా ఉంది అనొచ్చుగా. ప్రాణాది వికల్పాలు అన్నిటికీ బ్రహ్మమే ఆధారము. ఈ బ్రహ్మకి ఆధారం ఏంటండి, ఇది ఎక్కడ కల్పింపబడిందండి అని ఎవడైనా అడిగితే దానికి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. దానికోసమని ఆ మాటలు రాస్తున్నారు. అద్వితీయమైన ఆత్మ అది మిథ్య అనడానికి తగిన కారణాలు లేవు కనుక అది పరమార్థము. మిథ్యాత్వ హేత్వభావాత్ పరమార్థ సత్స్వభావ, నిజంగా పరమార్థంగా సద్రూపంగా ఉన్నటువంటి స్వభావం. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్, పరమాత్మ అద్వితీయము, పరమాత్మ బ్రహ్మ సత్స్వభావము. అది మిథ్య అనడానికి తగిన కారణాలు లేవు కాబట్టి అది నిజంగా ఉంది. అది ఎక్కడుందండి తర్వాత చెప్తాను ఏంటంటే వర్ష్యమాణ అని, ఆ ఆత్మస్వరూపం తర్వాత చెప్తాము అనేటువంటి మాట రాశారు. ప్రాణ అద్వయత్వాత్ మిథ్యాత్వ హేత్వభావాత్ పరమార్థ సత్స్వభావ వక్ష్యమాణ ఆత్మ అంతవరకు. తస్య ప్రాణాది వికల్పస్య ఆస్పద అభ్యుపగమ్యతే. ఈ కల్పింపబడిన ప్రాణాది వికల్పములుగా అన్నిటికీ ఈ ఆత్మే ఆశ్రయము. ఇది ఎందుకు ఆశ్రయం? ఇది పరమార్థం కనుక. ఏది పరమార్థంగా ఉందో అదే కల్పింపబడిన దానికి ఆశ్రయం అవుతుంది. లోకల్ దృష్టాంతంలో రెండిట్లోనూ కూడా అక్కడ ఉన్నది నిజంగా తాడు. అది తాడు ఉంది కనుక పాముకి ఆధారము అన్నాం. పాముకి తాడు ఆధారం కదా, తాడుకి దేని ఆధారము అనే మన ప్రశ్న లేదు. తాడు పరమార్థంగా ఉంది కనుక తాడే పాము అనే భ్రమకి కారణము. అలాగే సుక్తి ఉంది అక్కడ కనుక రజత భ్రాంతికి సుక్తి ఆశ్రయము అని అన్నారు, పరమార్థం కనుక. అలాగే ఈ సర్వప్రపంచము అవిద్యా కల్పితం కాబట్టి దీనికి అంతటికీ ఆధారము పరమాత్మ స్వరూపం ఒకటే. ఇదంతా మిథ్య. దీన్ని మిథ్య అనడానికి తగిన హేతువులు ఉన్నాయి. విశ్వం మిథ్య, ప్రపంచ మిథ్యాత్వ సాధకమైన హేతువులు ఉన్నాయి. కానీ బ్రహ్మకు మిథ్యాత్వ సాధకమైన హేతువులు లేవు కనుక బ్రహ్మ పరమార్థ సత్, బ్రహ్మ ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి. ప్రపంచం ఉంది అని రాగలేదు. ప్రపంచం మిథ్యాత్వ సాధక హేతువులు ఉన్నాయి కనుక ప్రపంచం మిథ్య, దృశ్యత్వా జడత్వా పరిచ్ఛిన్నత్వా అనే హేతువులన్నీ చెప్పి ఈ ప్రపంచం అంతా మిథ్యాన్ని సాధిస్తాం. కానీ బ్రహ్మకి విద్యాన్ని సాధించడానికి హేతువులు ఏం లేవు కనుక, విద్యాత్వ సాధక హేతువులు లేవు కాబట్టి బ్రహ్మ వస్తువు పరమార్థము సత్స్వభావము ఎప్పుడూ ఉన్నది, త్రికాల అబాధ్యము అయినటువంటి ఆ పరమాత్మ వస్తువే వీటి అంటికి ఆధారము అనేది ఈ పంక్తిలో మనం నిర్ణయించారు. తస్య ప్రాణాది వికల్పస్య ఆస్పదః అభ్యుపగమ్యతే యథైవ దృష్టాంతః తథైవ ప్రాణాదిః ఆత్మవికల్పః యః తద్విషయః సర్వో వాక్ప్రపంచః యథోక్త ఓంకార మాత్రాత్మకః తదాస్పదో గమ్యతే అను. ఇది దృష్టాంతం. ప్రాణాది వికల్పములకన్నిటికీ కూడా ఆత్మ ఆశ్రయము అని ఎలా అన్నారో అలాగే సర్వవిధమైన వాక్ప్రపంచము కూడా ఓంకార మాత్రమే, ఓంకారమందే కల్పింపబడింది, ఓంకారమే దీనికందరికీ ఆశ్రయము ఆస్పదము అని చెప్తాము అన్నది. ఉక్త ఓంకార మాత్రాత్మక తదాస్పదో గమ్యతే నచ జగతి ఓంకారస్య అననుగమ. అంటే అది కాదండి, ప్రపంచమంతా బ్రహ్మే అనడానికి ప్రపంచంలో బ్రహ్మ అనుగతంగా ఉంది. సన్ ఘట సన్ పట సద్రూప సదనుగతి అన్ని చోట్ల సత్ 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 అనే మాట కలుస్తోంది కనుక సర్వానుగతం కనుక బ్రహ్మ అంటే అనొచ్చు. ఈ ఓంకారం అన్ని వాక్కులు ఘట ఓం అని ఉంది, ఆ ఘటంలో పట అంటే ఓం అని ఉందా, అన్ని శబ్దాలను ఓంకారం లేదు కదా, ఇది అనుగతం కాదు కదా, మరి తదాత్మకం ఎలా అవుతుంది? దేవదత్తుడు యజ్ఞదత్తుడు అంటే దేవదత్త అంటే దేవదత్తాభిన్న దేవదత్త శ్రీరామచంద్ర చైతన్యం, సర్వత్రా చైతన్యం అనుగతం, చైతన్యం లేని చోటు లేదు కనుక అన్నిటిలోనూ ఉంది కాబట్టి అది ఆస్పదం అంటే న్యాయం ఒప్పుకుంది. కానీ అన్ని శబ్దాల్లోనూ ఓంకారం లేదుగా, ఓంకారము సర్వానుగతం కాదు కదా, ఈ ఓంకారమే సర్వాస్పదం ఎలా అంటారు అని మళ్ళీ ప్రశ్న చేస్తే దానికి శృతి చెబుతున్నాడు. ఓంకారేణ సర్వవాక్ సంతృణా ఇది శృతే. ఓంకారము చేతనే సర్వవిధమైన వాక్కు సంతృణా అంటే వ్యాపింపబడింది అని శృతి ఉంది. ఓంకారేణ సర్వవాక్ సంతృణా అంటే సమస్త విధమైన వాక్కు, సమస్త విధమైన వాంగ్మయము ఓంకారము చేతనే వ్యాపింపబడి ఉన్నది అని. ఎలాగా? రీజనింగ్ ఏంటి అని అంటే ఓంకారములో అక్షరాలు ఎన్ని ఉన్నాయి? అకార ఉకార మకారములు, తర్వాత తురీయం. దానిలో ప్రధానమైన అక్షరం అకారం. నువ్వు ఏ శబ్దం తీసుకున్నా దానికి అకారం కలపకుండా ఉండదు. క అంటే కకార అకారములు, గ అంటే గకార అకారములు,
ఇలా చెప్పిన ప్రతి చోట ఓంకారములో అకారం ప్రధానం కనుక సర్వశబ్దములలోనూ కూడా అకారం లేకుండా ఉండదు కాబట్టి ఈ అకారముతో కూడిన ఓంకారమే సర్వమునకు ఆస్పదము అనేటువంటి మాట చెప్పుకోవాలి. ఓంకారము అకార ప్రధానము. ఈ అకారం అన్ని వాక్కుల్లోనూ ప్రాణం అకారం కలుస్తూనే ఉంటుంది అన్ని చోట్ల. అది ఎన్ని హల్లులు తీసుకున్నా దానిలో అకారం చివరి చేరుతూనే ఉంటుంది. అంచేత అకార ప్రధానమైనటువంటి ఓంకారము చేత తద్వ్యాప్తమైంది సర్వ ప్రపంచము అనేటువంటి అభిప్రాయం మనం చెప్పుకుంటాము. అత యుక్తం ఓంకారస్య సర్వాస్పదత్వం ఇత్యర్థః. అంచేత ఇన్ని శృతులు శంకరాచార్య స్వామి వారు ఉదహరించడానికి కారణం ఇది. అంచేత ఓంకార ఏవ సర్వవాక్ అంటే ఆత్మత్వం ఎలా వస్తుంది అని అంటే ఓంకారమే సర్వ ప్రపంచమునకు ఆశ్రయము, ఆస్పదము. కాబట్టి బ్రహ్మ ఎలా అయితే సర్వాస్పదమో అలా ఈ ఓంకారము కూడా సర్వాస్పదము. కాబట్టి ఈ రెండిటికి లక్షణం ఒకటే కనుక ఓంకారమే బ్రహ్మ. కాబట్టి ఓంకార నిర్ణయమే బ్రహ్మ నిర్ణయము. ఓంకార ప్రతిపత్తి, ఓంకార నిర్ణయం కలిగితే బ్రహ్మతత్వం తెలిసినట్టే అనేటువంటి ఉద్దేశంతో చాలా బలమైన నిరూపణంతో రాసుకొచ్చారు ఆయన. ఇప్పుడు వెనకాల నుంచి చదువుకుందాం ఒకసారి. కథం పునరోంకార నిర్ణయ ఆత్మతత్వ ప్రతిపత్తిపాయత్వం ప్రతిపద్యతే అనేది ప్రశ్న. ఉచ్యతే సమాధానంలో ఓమిత్యేతత్ ఏతదాలంబనం సర్వం ఏతద్వై సత్యకామ ఓమిత్యాత్మానం గింజీత ఓమితి బ్రహ్మ ఓంకార ఏ వేదం సర్వం ఇత్యాది శృతిభ్యః. ఇన్ని శృతులు ఎందుకు ఇచ్చారు అంటే ఆనందగిరి ఆచార్యులు ఒకదాన్ని వదిలేసి రెండో దానిలో విశేషం ఏమిటి అని పట్టుకున్నారు. అంటే ఇన్ని శృతులు చెప్పారు. దానికి ఉపపాదన కోసం రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఆస్పదః అద్వయః ఆత్మా పరమార్థతః సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పదః యథా తథా. అది ఉదాహరణ. రజ్వాదిరివ సర్పాది వికల్పస్య ఒక మాట. అలాగే అద్వయః ఆత్మా పరమార్థతః సన్ ప్రాణాది వికల్పస్య ఆస్పదః యథా. రెండు ఉదాహరణలు దృష్టాంతాలుగా ఇచ్చారు. సర్ప వికల్పమునకు రజ్జు ఆధారమైనట్టుగా, ప్రాణాది వికల్పమునకు పరమార్థ సత్తైన ఆత్మ ఆధారముగా అయినట్టుగా సర్వోపి వాక్ ప్రపంచ ప్రాణాద్యాత్మక వికల్ప విషయ ఓంకార ఏవ. సర్వ వాంగ్మయము కూడా ఓంకారమే. సచ ఆత్మస్వరూపమేవ తదభిధాయకత్వా. ఆ ఓంకారము ఆత్మ ఒకటే, ఎందువలన ఆత్మాన్ని చెబుతోంది కనుక. ఓంకార వికార శబ్దాభిధేయశ్చ సర్వః ప్రాణాది ఆత్మవికల్ప అభిధాన వ్యతిరేకేన నాస్తి. ఓంకారము యొక్క వికారమే సర్వ శబ్దములు. ఆ శబ్దముల చేత అన్నిటి చేత చెప్పబడేది ప్రాణాది ఆత్మ వికల్పం అంతా. అది ఆత్మ అభిధానము కంటే వేరేగా లేదు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. వాక్ప్రపంచమంతా ఓంకారాస్పదము అని చెప్పారు, బాగానే ఉంది. కానీ అద్వితీయత్వం లేదు కదా అని అంటే అది కూడా ఉంటుంది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని మాటతో ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. ఈ ఆనందగిరి వ్యాఖ్యానంలో మీకందరికీ ఇది చూపించాము. అలాగే అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్యానము అనేది ఈ వ్యాఖ్యానంలో ఉంది కదా, దానిలో కూడా ఇదంతా స్పష్టంగా రాశారు. ఆ పై పేరాలో ఒకసారి అది కూడా చూసుకుంటే సరిపోతుంది. ఉచ్యత ఇత్యాదిన అంటే అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్యానం పరిహరతి ఓమిత్యాదిన అని ఉచ్యతే ఇత్యాదిన. అక్కడ ఉదాహరణ చూస్తాం. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసు సర్వాణి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. ఇది కఠోపనిషత్తులో మనం చదువుకున్నాం. అది ఇది మృత్యునా నచికేత సంప్రతి బ్రహ్మత్వేన ఓమిత్యేతత్ ఉపదిష్టం. బ్రహ్మగా ఓం అని చెప్పారు. ఆయన అడిగింది బ్రహ్మని గురించి అడిగితే సమాధానంగా బ్రహ్మని చెప్పకుండా ఓం అని చెప్పారు. అంటే ఓం అనేది బ్రహ్మే అని అర్థం వస్తోంది. తస్య అయం భావ అన్నారు. ఎలాగా అనంటే ఉపసంహృత బాహ్యకరణేన సమాహిత మనస్కేన ఓంకారోచ్చారణే సతి యత్ చైతన్యం స్ఫురతి తద్ ఓంకార సామీప్యాత్ శాఖాచంద్రన్యాయేన ఓం శబ్దేన లక్ష్యతే. ఇందాక మొదటి చెప్పిన లక్షణ కారణంగా ఓము బ్రహ్మ ఒకటి అని. ఎలాగవుతుంది అంటే మనం బయట వస్తువుల్లో మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు ఈ పని జరగదు కనుక దాని స్వరూపం చెప్తున్నారు. ఓం ఉపసంహృత బాహ్యకరణేన, బాహ్యములైన జ్ఞానేంద్రియాలన్నీ ఉపసంహరింపబడాలి. మనస్సు సమాధానం చెందాలి. సమాహిత మనస్కేన అంటే కేవలం ఓం 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 అని పైకంటూ
పై ఏదో టీవీ చూస్తూ ఉండమో, కబులు చెప్తూ ఉండమో, పక్క వాడితో ఫోన్ మాట్లాడుతుండమో అంటే ఈ ఓంకారోచ్చారణం బ్రహ్మ ప్రతిపత్తికి కారణం కాదు. కానీ వాడికి ఆ స్టేజ్ ఎలా ఉండాలి అంటే సర్వ జ్ఞానేంద్రియాలన్నీ బహిర్వ్యాపారాన్ని కట్టిపెట్టాలి, మనస్సు సమాహితం కావాలి. అప్పుడు వాడు ఓంకారం ఉచ్చరిస్తే అప్పుడు ఒక చైతన్య స్ఫురణం కలుగుతుంది. ఆ చైతన్యము ఓంకారానికి సమీపంలో ఉంటుంది కనుక ఓం శబ్దం చేత లక్షణయా చెప్పబడుతుంది. అత లక్షణయా ఓంకార నిర్ణయ బ్రహ్మ ప్రతిపత్యుపాయ. ఇది ఒక సిద్ధాంతం, ఒక తరహా. యద్వా రెండో మాట, వక్ష్యమాణేన వాచ్యవాచక అభేదన్యాయేన సర్వం ఓమితి ప్రతిపద్య వ్యవస్థిత యదేతద్ ఓమితి తద్ బ్రహ్మ ఇది బాధాయాం సామానాధికరణ్యేన బోధ్యతే యోయం స్థాను పుమానేష ఇది వదితి. అది రెండో వ్యాఖ్యానం. ఇది చదువుకున్నాం ఆనందగిరిలో. కానీ తేడాలు చూపించడం కూడా ఇది స్పష్టంగా విడతీసేసి రాసేసారు ఆయన. మొదటిది అనేది బాహ్యేంద్రియాలన్నీ కట్టిపెట్టి మనస్సు సమాధానం చెంది ఓంకారం ఉచ్చరిస్తే దానివల్ల చైతన్యం స్ఫురణం వస్తుంది. అది దానికి సంబంధం ఉంది కనుక సామీప్యాత లక్షణయ ఓంకారం చేత బ్రహ్మ చెప్పబడుతుంది అనేది ఒక పద్ధతి. లేదా వాచ్యము వాచకము రెండు ఒకటే, అంటే తెలియబడే వస్తువు చెప్పే శబ్దము రెండు ఒకటే అనే థీరీని తీసుకుని వాచ్యవాచిక అభేదానం వ్యతిరేకేన నాస్తి మూలం. అంటే ఏ వస్తువైనా సరే చెప్పే శబ్దం కంటే వేరేగా ఉండదు, శబ్దము అర్థము ఒకటే అనే థీరీని తీసుకుంటే సర్వం ఓమితి ప్రతిపద్య వ్యవస్థిత యదేతద్ ఓమితి తద్ బ్రహ్మ. ఇదేంటి ఎలాంటిది ఇది అంటే బాధాయాం సామానాధికరణ్యం. యస్థాను సచోర, అలాగే యోయం స్థాను పుమానేష ఇది వతు. ఇది రెండో పద్ధతి చెప్పారు. యద్వా ప్రతిమాయాం విష్ణు దృష్టివత్ పరాపర బ్రహ్మ దృష్ట్యా ఓంకార ఉపాస్యమాన బ్రహ్మ ప్రతిపత్యుపాయో భవతి. ఉపాసనతో ప్రతిమతో అంటే సాలగ్రామంలో విష్ణుబుద్ధిలాగా ఓంకారమందు పరాపర బ్రహ్మ దృష్టితో ఉపాసన చేస్తే ఈ ఓంకారము బ్రహ్మ ఒకటే అవుతుంది అనేది మూడో రకమైన థీరీ. ప్రతిమాయాం విష్ణు దృష్టివత్ పరాపర బ్రహ్మ దృష్ట్యా ఓంకార ఉపాస్యమాన బ్రహ్మ ప్రతిపత్యుపాయో భవతి తదేతదభిప్రేత్య శృతిం పఠతి ఏతదాలంబనం ఇత్యాదిన. అదే ఆఖరిది ఏంటి అంటే అథవా ఇంకో నాలుగోది, ఓంకార ఏవ ఇదం ఇది శృత్యంతరేణ ఓంకార సర్వాస్పద ఉక్త. ఓంకారము సర్వాస్పదము, సర్వాస్పదం చ బ్రహ్మ. అత ఏకలక్షణత్వాత్ అనన్యత్వం సిద్ధం. ఈ రెండింటికి సర్వాస్పదత్వం సమానంగా ఉంది కనుక బ్రహ్మ వేరు ఓంకారం వేరు కాదు కనుక ఓంకార నిర్ణయమే బ్రహ్మ నిర్ణయము అనేటువంటిది నాలుగో రకమైన థియరీ. ఇన్ని రకాల మార్గాల్లో ఓంకార నిర్ణయం బ్రహ్మ ప్రతిపత్తికి కారణం అవుతుంది అని చెప్పి అలా చెబితే దాని మీద మళ్ళీ ప్రశ్న ఏం చేశారు అని అంటే, సర్వాస్పదంగా బ్రహ్మ అంటే ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, దాని ఎందుకు కల్పితం కనుక అనుగతం కనుక. కానీ ఈ ఓంకారము అలాగా జగతి అనుగతమైనటువంటిదిగా కనపట్టలేదు కనుక అది ఎలా కుదురుతుంది అని మళ్ళీ అడిగితే, ఓంకార ఏవ సర్వావాక్ ఓంకారేణ సంతృణా సర్వావాక్ అనేటువంటి ఆ శృతిని బట్టి ఓంకారము చేతనే సర్వవాక్కు వ్యాప్తమైంది అనేటువంటి అభిప్రాయంతో సమాధానం చెప్పారు. ఇది ఇందాక చదువుకున్నది. రెండు వ్యాఖ్యానాలకి దగ్గరగా పెట్టుకు చూస్తే శైలిలో తేడా ఉంది. కానీ ఆనందగిరి రాసిన దానికంటే తేలిక అక్షరాలతో రాస్తారు అనుభూతి స్వరూపాచార్య వారు. అదే సిద్ధాంతం దాన్ని కాస్త తేలిక భాషలో కొంచెం అందుబాటులోకి వచ్చేలాగా రాస్తారు. కొన్ని విశేషాలు ఆనందగిరి వ్యాఖ్యానంలో ఉంటాయి, కానీ వ్యాఖ్యానాలు చూసే తీరు ఈ రకంగా చూడాలి. ఓంకార నిర్ణయము బ్రహ్మ ప్రతిపత్తి నిర్ణయము ఒకటే ఎలా అవుతుంది అనే దానికి ఇన్ని రకాల రీజన్స్ చెప్పారు. తర్వాత వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని కదా ఉంది. ఇదేంటి? అలాగే తదస్యేదం బాధ వాచా తంత్యా నామభిర్దామభి సర్వం సితం సర్వం హి ఇదం నామని ఇత్యాది స్మృతిభ్యః అతాహ సర్వం హియతత్. దీని మాట ఏంటంటాం అని అంటే, ఓంకారము ఆత్మవాచకం. అవతారిక చూసారా కింద వ్యాఖ్యానంలో ఉంది ఆఖరిది, ఆనందగిరిలో ఆఖరి వ్యాఖ్యానం. నన్ను అర్థజాతస్య ఆత్మాస్పదత్వాత్ ఓంకారాస్పదత్వాచ్చ వాక్ప్రపంచస్య ప్రాప్తం ఆస్పదద్వయత్వం ఇది. రెండు వచ్చాయి కదా, అర్థమంతా బ్రహ్మయందు ఆశ్రయించి ఉంది, వాక్ప్రపంచం అంతా ఓంకారమందు ఆశ్రయించి ఉంది. అంటే ఆధారాలు ఎన్ని వచ్చాయి? రెండయ్యే కదా.
ప్రాణాది వికల్పమునకు ఆశ్రయము బ్రహ్మ. శబ్ద వాంగ్మయానికి అంతటికీ ఆశ్రయం ఓంకారం. అంచేత రెండు ఆశ్రయాలు వచ్చాయి కదా అని అడిగారు. అద్వితీయత్వం అద్వైతం ఎలా వస్తుంది? మళ్ళీ ఆ ప్రశ్నకి అర్థం చూసుకోండి సారి. నన్ను అర్థజాతస్య ఆత్మ ఆస్పదత్వాత్, అర్థజాతం అంతా అర్థ ప్రపంచం అంతా ఆత్మాశ్రయము. ఓంకారాస్పదత్వాచ్చ వాక్ప్రపంచస్య, శబ్దజాతమంతా ఓంకారమును ఆశ్రయించుకుంది. అంటే శబ్దాలకి ఆశ్రయం వేరు, అర్థాలకు ఆశ్రయం వేరు, రెండు వచ్చాయి కనుక ఆస్పద ద్వయత్వం వచ్చింది కదా, రెండు ఆశ్రయాలు వచ్చాయి కదా అని అంటే నా లేదు. ఏమిటి సమాధానం? సచ ఓ ఆత్మా స్వరూపమేవా, ఆ మాటకి అర్థం. శంకరాచార్యుల వారు సచ ఆత్మస్వరూపమేవా అని ఎందుకు రాశారు అని అంటే, ఆ ఓంకారం వేరు ఆత్మ వేరు కాదయా, ఓంకారము ఆత్మ ఒకటే అని. అప్పుడు రెండు ఒకటే వస్తాయి. వాక్ ప్రపంచానికి ఆధారం ఓంకారం అయితే, అర్థజాతానికి అంతరికి ఆధారం ఆత్మ అయితే, అది వేరు ఇది వేరు అంటే రెండు అవుతాయి. అంచేత రెండు కాదు, సచ ఆత్మస్వరూపమేవా, ఈ ఓంకారము ఆత్మస్వరూపమే అని మీరు అనేస్తే సరిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే తదు అభిధాయకత్వాత్, ఆ ఆత్మను చెబుతుంది కనుక ఓంకారము. అభిధాన వ్యతిరేకేణ ఆత్మ ఏది వస్తువు ఉండదు. శబ్దాభిధేయమైన అర్థము శబ్దం కంటే వేరు కాదు. ఈ సర్వప్రపంచము ఆత్మస్వరూపము, ఆత్మ ఓంకారము చేత చెప్పబడుతుంది కనుక ఇదంతా ఓంకారమే అనేటువంటి రీజన్తో ఐక్యాన్ని సమర్థించారన్నమాట. సచ ఆత్మస్వరూపయేవా అనే వ్యాఖ్యానం. దానికి అభిప్రాయం ఏమిటి అంటే, ఆత్మవాచకత్వేపి నాస్తి ఓంకారస్య ఆత్మమాత్రత్వం తద్వాచకస్య తన్మాత్రత్వం ఇది వ్యాప్త్యభావా అనే దానికి వ్యాప్తి లేదు కదా. దాన్ని చెప్పే శబ్దం వల్ల అదే ఎలా అయిపోతుందండి? ఆవుని చెప్పే శబ్దం గోశబ్దం ఉంది, అయితే గోశబ్దం ఆవా అంటే ఆ గోశబ్దం అక్కడ పెడితే దాన్ని పాలుస్తుంది. అది దాన్ని చూసి మనకి కార్యక్రమాలు అవుతాయా? శబ్దము నది అనేది గోదావరి, గంగా అని పేరుంది. గంగా శబ్దము గంగా నది ఒకటే అయితే గంగా శబ్దంలో స్నానం చేయగలవా నువ్వు? కార్యకారిత్వం ఎక్కడుంది? అది వేరు ఇది వేరు, దాన్ని చెప్పే శబ్దం మాత్రమే తప్ప అది ఇది ఒకటి ఎలా అవుతుంది అనే లౌకికమైన ప్రశ్న ఒకటి ఉంటుంది. దానికి సమాధానం చెప్పి తద్వాచకస్య తన్మాత్రత్వం ఎలా ఉంటుంది, వ్యాప్తి లేదు కదా అని అంటే, ఓంకార ఏవ సర్వావాక్ సంతృణాభవతి అని కదా ఉంది. ఓంకారము చేతనే సర్వ విధమైన వాక్కు కూడా వ్యాప్తమై ఉంది అనే దానికి అది రాయాలి ఉపవాదన. చూడు, ఓంకారేతి తస్య వికార సర్వో వాగ్విశేష. ఓంకారము యొక్క ఓంకారేతి అని ఆనందగిరి వ్యాఖ్యానంలో తస్య వాచక వికార సర్వ వాగ్విశేష అంటే ఓంకారము యొక్క వికారమే సర్వ విధమైన వాంగు. ఎలాగ? అకారో వై సర్వావాగితి శృతే, అకారో వై సర్వావాక్ అని శృతి చెప్పింది. ఈ అకారం ప్రధానంగా గలది ఓంకారం కనుక ఓంకారమే సర్వవాక్కు అనేటువంటి అభిప్రాయం మేము చెప్తున్నాము. అకారో వై సర్వావాగితి శృతే ఓంకారస్య తత్ప్రధానత్వాత్ తేన ప్రాణాదిశబ్దేన వాచ్య ప్రాణాది ఆత్మవికల్ప సర్వ స్వాభిధాన వ్యతిరేకేణ నాస్తి తచ్చాభిధానం ప్రాణాదిశబ్ద విశేషాత్మకం ఓంకార వికారభూతం ఓంకార వ్యతిరేకేణ న సంభవతి ఓంకారమాత్రం సర్వమితి నిశ్చయతే. అది కరెక్ట్గా ఇక్కడికి రెండుకి తీరి చెప్పేశారు. అంటే చెప్పబడే వస్తువు అంతా కూడా చెప్పే శబ్దము కంటే వేరు కాదు, అది రీజన్. అభిధాన వ్యతిరేకేణ అభిధేయం ఉండదు. ఓంకారమే సర్వాభిధాయకము కాబట్టి ఓంకారమే సర్వము అనేటువంటిది ఇక్కడ దీనితో సిద్ధాంతం చేశారు. దీనికి సమాధానం వాచ్యవాచక విభాగ శూన్యం పర్యవస్యతి ఇత్యభిప్రేత్య కార్యస్య వస్తుతః అసత్వే ప్రమాణమాహ వాచారంభణం ఇది. అంటే ఇదంతా ఎప్పుడు కుదురుతుంది అంటే, ఏదో రజ్జువు సర్పము బాగా చెప్పారు. రజ్జువు కంటే వేరేగా సర్పం లేదు, సుక్తి కంటే వేరేగా రజతం లేదు, కానీ ఇక్కడ శబ్దం కంటే వేరేగా అర్థం ఉంది కదా. మరి దానికి దీనికి తేడా ఉంది కదా. శబ్దాతిరిక్త అర్థాభావే అదే వాచారంభణమితి అనే దానికి అవతారికలో శబ్దాతిరిక్త అర్థాభావే శబ్దస్య అర్థవాచకత్వ అనుపపత్తే ఏకత్ర విషయత్వయోః యోగాత్ నిర్వికల్పం సన్మాత్రం వస్తు వాచ్యవాచక విభాగశూన్యం పర్యవస్యతి ఇత్యభిప్రేత్య కార్యస్య వస్తుతః అసత్వే ప్రమాణమాహ. కార్యమైనటువంటి వస్తువు బ్రహ్మాతిరిక్తమైన వస్తువు లేదు కదా అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఓంకారాతిరిక్తమైన వస్తువు లేదు అని ఎలా చెప్తారు మీరు అని అంటే, కార్యము అనే వస్తువు కారణము కంటే వేరేగా ఉండదు.
అది సిద్ధాంతం. కార్యమంతా మిథ్యాభూతం. ఎవరు చెప్పారు? వాచారంభణం వికార, కేవలం మాట మాత్రానికి తయారైందే తప్ప అదంతా వాస్తవం కాదు. ఘట, అలాగే కపాల, అలాగే శరావ, ఇలాంటివన్నీ పేర్లతో కుండను, బాణను, గ్లాసును, చెంబను, తప్పెలాను రకరకాలు చెప్తారు. కానీ ఉన్నదేమిటి? మట్టే. వృత్తికి ఒకటే నిజం, తగ్మవన్నీ అబద్ధమే. అలాగే వాచారంభణం వికారో నామధేయం, వృత్తికేత్యేవ సత్యం. వృత్తికి ఒకటే సత్యమైనది. అలాగే కార్యం అంతా కూడా మిథ్యాభూతము అని తేలుస్తుంది. కార్యం ఎప్పుడైతే మిథ్యాభూతము వస్తుతః లేదు అన్నారో ఈ ప్రమాణం చేత అధికరణమైన కారణమైన బ్రహ్మ ఒకటే సదనగతం, అదే పరమార్థం అనే మాట తేలుతుంది అన్నది. అయితే కార్యం అంతా మిథ్యాభూతం అయితే అవ్వచ్చు, కానీ ఓంకార నిర్ణయం బ్రహ్మ ప్రతిపత్తి ఉపాయం ఎలా అవుతుంది అని అంటే తదస్యేతి తదిదం వికారజాతం అస్య బ్రహ్మణ సంబంధి వాచా సామాన్య రూపయా తంత్యా ప్రసారిత రజ్జుతుల్యయా స్థితం బద్ధం వ్యాప్తమితి సంబంధ అని మూలంలో ఉన్న ఆ శృతి అర్థం. తత్ అస్య ఇదం వాచాతంత్యా నామభిః దామభిః సర్వం స్థితం సర్వం హి ఇదం నామని. ఇది శృతి. ఆ శృతికి అర్థం రాస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి. తదిదం అన్నారు అంటే ఈ వికారజాతం అంతా అస్య ఇదం కదా ఉంది. అస్య అంటే బ్రహ్మ యొక్క సంబంధి. వాచాతంత్యా, వాచా అంటే సామాన్య రూపమైన వాక్కు చేత, తంత్యా ప్రసారిత రజ్జుతుల్యయా అన్నమాట. తంత్యా ప్రసారితం అంటే ఏదో గడ్డితోటో దాంతో ముంజి గడ్డితోటో వాటితోటో రజ్జు తయారు చేస్తారు కదా. తాడు తయారు చేయడానికి దానికి మూల సాధన ఏదో ఉంటుంది కదా, దాని చేత ప్రసారం చేయబడినటువంటి రజ్జువులాగా స్థితం అంటే బద్ధం అంటే వ్యాప్తం ఇది సంబంధ. అంటే ఈ బ్రహ్మ చేతనే ఇదంతా వ్యాప్తమైనది. తత్ అస్య ఇదం, ఇవన్నీ మాటలన్నీ ఉన్నాయి. తత్ ఇదం వికారజాతం, ఇదంతా కూడా అస్య అనే దానికి బ్రహ్మ యొక్క, బ్రహ్మకు సంబంధించినదే. ఎందువల్ల? వాచ సామాన్య రూపయా తంత్యా ప్రసారిత రజ్జుతుల్యయా స్థితం అనే దానికి అర్థం బద్ధం అంటే వ్యాప్తం ఇది సంబంధ. అంటే ఓంకారము చేతనే ఇదంతా వ్యాప్తి చెందింది అనే అభిప్రాయం కోసం ఈ శృతిని ఉదహరించారు. ఇక సర్వం నామమి అని కదా ఉంది. సర్వం నామభిః దామభిః సర్వం స్థితం అంటే శబ్ద విశేషై, దామభిః అంటే దామస్థానీయై అంటే తాడులు. ఏమిటి తాళ్ళు? శబ్దాలు. దీని చేత కట్టబడింది. శబ్దాది విశేషములే దామస్థానీయములు. వాటి చేత విశేషము చేత ఈ సర్వ జగత్తు అర్ధజాతం అంతా కూడా వ్యాప్తం అంటే దామస్థానీయై స్థితం బద్ధం అని అర్థం. ఎందువల్ల అనంటే అది సర్వం హీదం నామని అన్నాడు. ఇదంతా కూడా హేతు. అది సర్వం తత్ర హేతు సర్వం హీతి అంటే నామ్నా నీయతే వ్యవహార పదం ప్రాప్యతే ఇది నామని. ఆ విగ్రహం అది అంటే దాన్ని చెప్పే శబ్దము చేతనే అది లోక వ్యవహారంలో చేరుతోంది. వ్యవహార మార్గాన్ని అది పొందుతోంది అంటే దానికి కారణం ఆ శబ్దమే. లోకంలో ఉండే వస్తువులను అన్నిటినీ కూడా మనం వ్యవహారం చేసుకోవాలి అంటే దాన్ని చెప్పే శబ్దంతో వ్యవహారం చేస్తాం. శబ్దం లేకుండా ఏ వస్తువుతో వ్యవహారం చేయలేం కదా. ఒక గిన్నె కావాలి, పెన్ను కావాలి, కాగితం కావాలి, మంచినీళ్ళు కావాలి అంటే ప్రతిదానికి శబ్దం వాడతాం. శబ్దం చేతనే ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. కనుక నామనా నీయతే వ్యవహార పథం, వ్యవహార మార్గాన్ని పొందింది నామ చేత. కనుక నామ నీ, నామ అనే శబ్దం నామనా అనే దానికి అర్థం. నీ అనేది నీ ధాతువుకి వచ్చిన రూపం. అంచేత తథాచ గోపాలాదయ వ్యవహార అసంకరాయ సంజ్ఞాం నివేశయంతి తదనధ్యవసాయే చ వాక్సామాన్యానుబద్ధేపి అనధ్యవసాయో దృష్టః తస్మాత్ వాగనురక్త బుద్ధి విషయత్వాత్ సర్వం వాంగ్మాత్రం వాగ్యాతం సర్వం ఓంకారానువిద్ధత్వాద్ ఓంకార మాత్రం సచ ఓంకారః అనేది పూర్తిగా నిర్ణయం అన్నమాట. ఈ సర్వము కూడా అర్ధజాతం అంతా కూడా సామాన్య రూపమైనటువంటి శబ్దము చేతనే వ్యవహారానికి గోచరిస్తోంది, వ్యవహార విషయం అవుతోంది. కనుక వాక్కు చేత అనురక్తమైన బుద్ధి, ఆ బుద్ధి చేత తెలియబడుతోంది. కనుక ఇదంతా వాంగ్ మాత్రమే. వాగ్యాతమంతా ఓంకారమే, ఓంకారమే బ్రహ్మ. కాబట్టి ఓంకారము బ్రహ్మ ఒకటే. కనుక ఓంకార నిర్ణయం బ్రహ్మ ప్రతిపత్తి కారణం అనేటువంటి అభిప్రాయంతో ఈ గ్రంథం అతః సర్వం హ్యేతత్ బ్రహ్మ
అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ అని రెండో మంత్రంలో ఓమిత్యేతదక్షరం ఇదం సర్వమితి అని వ్యాఖ్యానం. ఓం అనే అక్షరమే ఈ ప్రపంచం అంతా. యదిదం శంకర భాష్యం చూస్తాం. యదిదం అర్థజాతం అభిధేయభూతం, ఈ ప్రపంచమంతా వస్తువు జాతం అంతా కూడా ఏదైతే ఉందో అదంతా అభిధేయం, చెప్పబడేది. తస్య అభిధాన అవ్యతిరేకాత్, చెప్పే శబ్దము కంటే వేరేగా లేదు కనుక అభిధానస్య చ ఓంకార అవ్యతిరేకాత్, చెప్పే శబ్దాలన్నీ ఓంకారము కంటే వేరే కాదు కనుక. అంటే రెండు స్టెప్స్ వేశారు. సర్వ ప్రపంచము చెప్పే శబ్దం కంటే వేరు కాదు, చెప్పే శబ్దాలన్నీ ఓంకారం కంటే వేరు కాదు. అంటే సర్వ విధమైన శబ్దములు ఓంకారమే, అర్థములన్నీ శబ్దముల కంటే వేరు కాదు. కాబట్టి శబ్దం అంతా మొత్తం ప్రపంచం అంతా ఓంకారమే అయింది అని రెండు రకాల స్టెప్స్ తోటి వారు పూర్తి చేశారన్నమాట. అర్థజాతమంతా అభిధానము కంటే వేరు కాదు, అభిధానమంతా ఓంకారము కంటే వేరు కాదు. కాబట్టి ఓంకార ఏవ ఇదం సర్వం పరంచ బ్రహ్మ అభిధానాభిధేయోపాయ పూర్వకమేవ గమ్యతే ఇది ఓంకార. అయితే ఇదంతా సరేనండి, పరమాత్మ అన్నాడు. పరమాత్మ కూడా శబ్దం చేతనే తెలియబడుతుంది కనుక పరమాత్మ కూడా ఓంకారమే. ఈ సర్వ ప్రపంచము అన్నారు బాగా. దీంతో పాటే బ్రహ్మ, ఆ బ్రహ్మ కూడా అంతేనండి. ఆ బ్రహ్మని చెప్పడానికి కూడా ఏదో శబ్దం కావాలి, ఆ శబ్దం ఓంకారమే కనుక ఓంకార ఓమితి బ్రహ్మ అనే మాట కుదురుతుంది. పరంచ బ్రహ్మ అభిధానాభిధేయోపాయ పూర్వకమేవ గమ్యతే ఇది ఓంకార ఏవ తస్యైతస్య పరాపర బ్రహ్మరూపస్య అక్షరస్య ఓమిత్యేతస్య ఉపవ్యాఖ్యానం. అది మూలం. మొదట్లో చెప్పినటువంటి ఉపవ్యాఖ్యానం అనేటువంటి మాట శృతిలో ఉంది కదా, దానికి ఇక్కడికి వచ్చింది అన్నమాట. ఓమిత్యేత అక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం అనే మాట ఉంది. ఆ తస్య ఉపవ్యాఖ్యానం అంటే ఏమర్థం అంటే, తస్య అనే దానికి అర్థం ఏతస్య పరాపర బ్రహ్మరూపస్య అని అర్థం. అది ఏమిటది? ఓం అనే అక్షరం, అక్షరస్య, అది తస్య అనే దానికి అర్థం పరాపర బ్రహ్మరూపమైన అక్షరము ఓంకార ఓమిత్యేతస్య. ఉపవ్యాఖ్యానం అనే దానికి అర్థం ఏమిటి అంటే, బ్రహ్మ ప్రతిపత్తి ఉపాయత్వాత్ బ్రహ్మ సమీపతయా విస్పష్టం ప్రకథనం ఉపవ్యాఖ్యానం అని అర్థం. ఉపవ్యాఖ్యానం అంటే స్పష్టంగా చెప్పటం అని అర్థం. ఎందువల్ల అంటే బ్రహ్మ ప్రతిపత్తికి ఉపాయం కనుక, బ్రహ్మ సమీపతయా విస్పష్టం ప్రకథనం, బ్రహ్మకు సమీపంగా చక్కగా స్పష్టంగా చెప్పడం ఏదైతే ఉందో దాన్నే ఉపవ్యాఖ్యానం. క్రియాపదం లేదు, తస్య ఉపవ్యాఖ్యానం అని మొండి వాక్యం చెప్పారు. దానికి శేషపూర్ణం చేస్తున్నారు భాష్యకారులు. ప్రస్తుతం వేదితవ్యం ఇది వాక్యశేష, దాని యొక్క వ్యాఖ్యానమే ఇప్పుడు ప్రస్తుతంగా మీరందరూ తెలుసుకోదగింది అనేది శేషపూర్ణం చేయాలి. ఉపవ్యాఖ్యానం ప్రస్తుతం వేదితవ్యం ఇది వాక్యశేష. తర్వాత భక్తి భూతం భవత్ భవిష్యతి అని ఉంది కదా, అది కాలత్రయ పరిచ్ఛేద్యం యత్ తదప్యోంకార ఏవ. మూడు కాలాల్లోనూ ఉన్నదంతా కూడా ఓంకారమే. ఎందువల్ల అంటే రీజన్ వెనకాలదే. ఉక్తం న్యాయత. శబ్దం అభిధేయమంతా అభిధాన వ్యతిరేకంగా ఉండదు, అభిధానమంతా ఓంకారము కంటే వ్యతిరేకంగా ఉండదు. కాబట్టి సర్వము ఓంకారమే, జరిగినా జరుగుతున్నా జరగబోయినా అంతా ఓంకారమే అనేటువంటి మాట. యచ్చ అన్యత్ర కాలాతీతం కార్యాధిగమ్యం కాల అపరిచ్ఛేద్యం అవ్యాకృతాది తదప్యోంకార ఏవ. కాల అపరిచ్ఛిన్నం, కాలము చేత పరిచ్ఛిన్నం కాకుండా అపరిచ్ఛిన్నమైనటువంటి అవ్యాకృతము మాయా ఇలాంటివన్నీ ఉంటాయి, అది కూడా ఓంకారమేనండి. అది కూడా ఇంకేమీ లేదు. సరే, అవ్యాకృత ఆది అనే దగ్గర ఆది శబ్దాత్ సూత్రాత్మ గృహ్యతే అని రాస్తారు ఆయన. అవ్యాకృతం అంటే సాభాసం అజ్ఞానం అనిర్వాచ్యం, అది అర్థం. అది తన్న కాలేన పరిచ్ఛిద్యతే కాలం ప్రత్యపి కారణత్వాత్. కాలము కంటే కూడా కారణం, కాలానికి కూడా కారణమైనటువంటిది అవ్యాకృతము. అవ్యాకృతం అంటే త్రికాల అతీతం కార్యాధిగమ్యం కాలాపరిచ్ఛేద్యం అవ్యాకృతాది అన్నారు. కాలము చేత పరిచ్ఛిన్నం కానిటువంటి అవ్యాకృతము. అవ్యాకృతం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, సాభాసం అజ్ఞానం, అనిర్వాచ్యమైన అజ్ఞానమే అవ్యాకృత శబ్దం చేత చెప్పబడతారు. అది కాల అపరిచ్ఛిన్నమా? అవును, కాలానికి కూడా అదే కారణం. కాలం చేత అది పరిచ్ఛిన్నం కాదు, కాలానికి కూడా కారణమైనది అజ్ఞానమే అనే మాట చెప్పారు. అలాగే సూత్రాత్మ కూడా సూత్రం ఆదిశబ్దేన గృహ్యతే.
తదపి న కాలేన పరిచ్ఛేత్తుం శక్యతే. అది అంచేత ఈ స్పష్టంగా అవ్యాకృతమైన అజ్ఞానం కానీ లేదా సూత్రాత్మ కానీ ఇదంతా మొత్తం ఓంకారమే. కాబట్టి ఓంకారము కంటే వేరేదా ఏమీ లేదు అని అర్థం తేలింది. భూతం భవద్ భవిష్యది కాలత్రయ పరిచ్ఛేద్యం యత్ తదప్యోంకార ఏవ ఉక్త న్యాయత. యత్యన్యత్రికాలాతీతం కార్యాధిగమ్యం కాలాపరిచ్ఛేద్యం అవ్యాకృతాది తదప్యోంకార ఏవ. అభిధానాభిధేయయోః ఏకరూపత్వేపి అభిధాన ప్రాధాన్యేన నిర్దేశః కృతః ఓమిత్యేతదక్షరమిదం సర్వమిత్యాది. అంటే మీరు ఇప్పుడు చెప్పిన మాట చెప్పే శబ్దము చెప్పబడే వస్తువు ఒకటే అన్నారు కదా. మరి ఓము బ్రహ్మ ఒకటే అన్నప్పుడు ఈ శబ్దాన్ని ఎందుకు తీసుకున్నారు మీరు అర్థాన్ని చెప్పకుండా? సర్వం బ్రహ్మే నచ్చగా సర్వం ఓం ఎందుకు అనాలి అని అంటే అభిధానము అభిధేయము రెండు ఒకటే అయినప్పటికీ అభిధాన ప్రాధాన్యేన నిర్దేశః కృతః. ఓం అనేది అభిధానం చెప్పే శబ్దం. ఈ శబ్దాన్ని ప్రధానంగా తీసుకుని ఓమిత్యేతదక్షరమిదం సర్వం అనేటువంటి అభిప్రాయం చెప్పాము. అభిధేయ ప్రాధాన్యంతో చెప్పే మాట తర్వాత చెప్తారు. సర్వం హి ఏతద్ బ్రహ్మ. అభిధేయం ప్రధానంగా తీసుకుంటే ఇదంతా బ్రహ్మే అంట. అభిధానం ప్రధానంగా చేస్తే సర్వం ఓంకార అని చెప్పేది అంతా ఓంకారమే. చెప్పబడేదాన్ని ప్రధానంగా తీసుకుంటే సర్వం హి ఏతద్ బ్రహ్మ. ఈ ఓం అనే బ్రహ్మ వేరు ఒకటే ఎలా అంటే కాదు ఒకటే. అభిధానాన్ని ప్రధానంగా తీసుకుంటే ఓమిత్యేతదక్షరమిదం సర్వం అనే మాట చెప్పాము. అభిధేయ ప్రధానం చెప్తే సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ అని రెండో మంత్రంలో చెప్పారు. అభిధానాభిధేయయోరేకరూపత్వేపి అభిధాన ప్రాధాన్యేన నిర్దేశః కృతః ఓమిత్యేతదక్షరమిదం సర్వమిత్యాది. తర్వాత అభిధాన ప్రాధాన్యేన నిర్దిష్టస్య పునః అభిధేయ ప్రాధాన్యేన నిర్దేశః అభిధానాభిధేయయోః ఏకత్వ ప్రతిపత్త్యర్థః. మొదట్లో ఓమితీతకం సర్వం అని చెప్పి తర్వాత సర్వం ఏతద్ బ్రహ్మ అంటారేంటి మళ్ళీ? ఈ సర్వము ఓంకారం అయిపోతే సర్వం బ్రహ్మ ఎలా అవుతుందండి అంటే అవి రెండు వేరు వేరు కాదు, అది ఇది ఒకటే అని చెప్పడం కోసమే అలా చెప్పారండి. ఓం వేరు బ్రహ్మ వేరు కాదు అని చెప్పడం కోసమే అభిధాన ప్రాధాన్యేన నిర్దిష్టమైన దాన్ని మళ్ళీ అభిధేయ ప్రాధాన్యేన మళ్ళీ నిర్దేశం చేశారు. చేయడం వల్ల ఈ చెప్పే శబ్దము చెప్పబడే వస్తువు రెండు ఒకటే అని అర్థం తెలుస్తుంది. అభిధానాభిధేయయోః ఏకత్వ ప్రతిపత్త్యర్థః. ఇతరథా హి అభిధానతంత్ర అభిధేయ ప్రతిపత్తిః ఇది అభిధేయస్య అభిధానత్వం గౌణమిత్యాశంకా స్యాత్. అలా కాకపోతే అభిధానము ఓం వేరు అభిధేయం వేరు అంటే ఈ చెప్పే శబ్దాల చేతనే చెప్పబడే వాటి యొక్క జ్ఞానం కలుగుతుంది అనే మాట చెప్పాలి. అంటే అది అభిధానం కాదు అనే అర్థం గౌణంగా వస్తుంది అనే అభిప్రాయం వస్తుంది. అలా కాకుండా ఏకత్వ ప్రతిపత్తేశ్చ ప్రయోజనం అభిధానాభిధేయయోః ఏకేనైవ ప్రయత్నేన యుగపత్ ప్రవిలాపమయం తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యేతేతి అనమాట. అక్కడికి సిద్ధాంతం. ఇదంతా మాకు ఎందుకండి అసలు అని మాండవ్యోపనిషత్తు బ్రహ్మని గురించి కదా చెప్పాల్సింది. ఈ చెప్పే శబ్దాలు చెప్పబడే అర్థాలు అన్నీ ఒకటే. ఈ మాట ఎందుకు మాకు? అవి రెండు ఒకటైతే ఏం కాకపోతే దానివల్ల మాకేం లాభం అని అంటే అలా కాదు చెప్పాల్సింది. ఏకత్వ ప్రతిపత్తికి ప్రయోజనం ఏమిటి? చెప్పే శబ్దాలకి చెప్పబడే అర్థాలకి ఏకత్వం చెప్పడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే ఈ అభిధానములు అభిధేయములు రెండూ కూడా బ్రహ్మేందు కల్పితములు కాబట్టి రెండిటికీ ఆధారమైన బ్రహ్మ వస్తువు ఒక్కటే నిజం. ఈ శబ్దములు అబద్ధమే, అర్థములు అబద్ధమే, నామరూపాత్మకమైన ప్రపంచం అంతా కల్పితము అనేటువంటి అభిప్రాయంతో ఒకే ప్రయత్నంతో యుగపత్ ప్రవిలాపం చేయాలి. చెప్పి శబ్దముల కంటే అర్థముల కంటే విలక్షణమైన బ్రహ్మను తెలుసుకోవాలి. అది మా ఉద్దేశం. ఆ బ్రహ్మ ప్రతిపత్తి ప్రయోజనం. ఆ బ్రహ్మ ప్రతిపత్తికి ప్రయోజనంగా చెప్పాలి అంటే ఆ బ్రహ్మ తెలియాలి అంటే ఏమవుతుంది? ఈ అభిధానములు అభిధేయములు అన్నీ ఒకటే కనుక వీటిని అన్నిటినీ బ్రహ్మయందు లయం చేసి బ్రహ్మమే సర్వాధారము, అదే జ్ఞేయము, అదే తెలియదగినది, దానివల్లే పరమార్థం సిద్ధిస్తుంది అనే అభిప్రాయంతో దానికోసం చెప్పిన మాట ఇది. ఏకత్వ ప్రతిపత్తేశ్చ ప్రయోజనం అభిధానాభిధేయయోః ఏకేనైవ ప్రయత్నేన యుగపత్ ప్రవిలాపయం తద్విలక్షణం బ్రహ్మ ప్రతిపద్యేత. ఈ రెండిటిని రెండు ఒకటంటే రెండింటినీ ఓసారి దోసేయచ్చు. కానీ అది వేరు ఇది వేరు అంటే దాన్ని ప్రవిలాపం చేయడానికి వేరే ప్రయత్నం, మరి అర్థజాతాన్ని వేరే ప్రవిలాపానికి వేరే ప్రయత్నం, రెండు కావాల్సి. అంత కష్టం పడలేం కనుక ఈ రెండు ఒకటే అని వాళ్ళందరినీ అవతలకు పారేయండి అంటే
మొత్తం ఒకే ప్రయత్నంతో శబ్దార్థములు అన్నిటికీ ప్రవిలాపం కుదురుతుంది. అప్పుడు తద్విలక్షణమైన బ్రహ్మను తెలుసుకోవడం కుదురుతుంది. తథాచ వక్ష్యతి పాదాహ మాత్రాహ మాత్రాశ్చ పాదాహ ఇది తదాహ సర్వం హేతద్ బ్రహ్మేతి. అక్కడికి ఆపుకుందాం. తర్వాత చూద్దాం. సర్వోపప్లవనిహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.